బయలుదేరుతామండి. భోజనాలకు ముగింపు పండు తాంబూలంతో పలకాలి. తీసుకోండి. లక్ష్మికి మాట రావడంతో మళ్ళీ ఈ ఊరంతా సందడితో కలకలాడిపోతుంది రాఘవయ్య గారు. వచ్చేసా గురుగారు. ఈ శుభ సందర్భంలో నేను కాసేపు నాదస్వరం వాయిస్తాను. ఆపు ఆపు, ఇప్పుడే వీళ్ళంతా భోజనం చేశారు, పాపం ఇళ్ళ దాకా వెళ్ళాలి కదా. ఏవే మీరంతా పెద్ద ముత్తైదులాగా పేరెంట్ అలా కూర్చున్నారా? క్యారం బోర్డు తీయండి, కాసేపు ఆడుకుందాం. తొందరగా తీయండి. స్వామి, నీ దయ వల్ల లక్ష్మికి మళ్ళీ మాట వస్తే నీ గోపురానికి ఒక కొత్త గంట కట్టి భూమి ఆకాశం మారుమోగేటట్టుగా 101 సార్లు మోగిస్తాను. రంగా 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 రంగా, ఏమిటిది? దిగు రంగా. రంగా, ఏమిటి నీ మొండి సాహసం? నువ్వును కాలు జారుంటే ఎంత ప్రమాదం జరుగుండేది. ప్రమాదానికి భయపడి నీ గొంతు రావడం కోసం నా మొక్కు తీర్చుకోవద్దంటావా? తీర్చుకోవాలి బాబు, తీర్చుకోవాలి. ఎందుకంటే నీ పూజలు, నీ మొక్కుబడులు, నీ తపన, నీ తాపత్రయమే ఈనాడు మా లక్ష్మికి మాట రావడానికి కారణం. ప్రాణాలకు కూడా తెగించి నువ్వు చేసిన సాహసానికి ఫలితమే బాబు ఈనాటి మా లక్ష్మి నోటి మాట. ఏం చేసినా నీ రుణం తీర్చుకునేది కాదు బాబు. అయినా నువ్వు చేసిన ఈ సహాయానికి ఒక కన్న తండ్రిగా ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో అడుగు. మా ప్రేమను మీరు మనసారా దీవిస్తే అంతే చాలు. అంటే నువ్వు లక్ష్మి చేతిని అందుకోవడానికి అనుమతి అడగాలనుకుంటున్నావు, అవునా? కానీ జరిగే పని కాదు. అవును రంగా, ఇవ్వడానికి ఇప్పుడు ఆమె నా సొత్తు కాదయ్యా. మా లక్ష్మి ఎప్పుడో నీ సొంతం అయిపోయింది.